హాయ్ హలో వెల్కమ్. సో సందీప్ ఉన్నాడు ఇక్కడే, అర్చన ఉంది ఇక్కడే. సో వెల్కమ్. అది కాదురా, చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. చెప్పండి, కంటిన్యూ చేయి, ఓపెన్ చేయి. బాగుంది. కాదు అంటే నువ్వు అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, లేకపోతే శంబాలా టీమ్ నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఏంటిది సడన్? బేసిక్లీ నేను నిన్ను ట్రాల్ చేయడానికి ఎప్పటి నుంచో ఆపర్చునిటీ కోసం వెయిటింగ్లో ఉన్నారా. నేను కెమెరాలో వీడిని ర్యాక్ చేయడానికి ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నా. ఈ అవకాశం అయితే ఇప్పుడు దాకా రాలా. థర్డ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కావాలని అడగడానికి రీజన్ కూడా అందుకే, ఎందుకంటే విట్నెస్ చేయడానికి ఇంకో మనిషి ఉండాలి. అంటే ఈ ఇంటర్వ్యూ సినిమా ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, సినిమా ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ వెళ్ళిపోయేది ఎక్కడ? ఎలాగో శంబాలా ఎలాగో తెలుసురా. 25th రిలీజ్ శంబాలా సినిమా, ట్రైలర్ చాలా బాగుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు మన శంబాలా గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మాట్లాడుకోవడం వల్ల ఏముంటుంది చెప్పు. సరదాగా మనం మాడుకుని కంటెంట్ ఇంట్రెస్టింగ్ చేస్తే జనానికి సినిమా గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఆది ఎందుకు ఇక్కడ ఉన్నాడంటే శంబాలా కోసం, అర్చన ఇక్కడ ఎందుకు ఉన్నారంటే శంబాలా కోసం, ఓవర్ కదా. ఓకే, బ్యాక్ టు దిస్. నేను ఇప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నా. అంటే ఆఖరికి ఈ ఇంటర్వ్యూ కూడా ఏ లెవెల్ షెంటింగ్ అంటే 40 days నుంచి రోజుకు 3 సార్లు. ఇప్పుడు నేను ఒక రిప్లైకి, ఒక మెసేజ్కి టైంకి రిప్లై పెట్టకపోతే అలుగుతాడు. ఓకే, సో నేను మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే, నేను అంటే నేనే డబుల్ చెక్, రే అలిగేవా లేదు అర్థం చేసుకో అని. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, మరీ ఎర్లీగా ఎందుకు, లిటిల్ క్లోజర్ టు ద ఇంటర్వ్యూ అని. బట్ బుద్ధి పెద్ద ఆది సాయి కుమార్ ఇలాంటివి జరగదు. కాదు నేను ఏదేదో అనుకున్నాం అండి. ఎక్కడెక్కడ దాకా ఫ్లైట్ అనుకున్నాం. నాకు ఎందుకో లాస్ట్లో ఇక్కడికే వచ్చి కూర్చుంటామని ఫీలింగ్ ఉండింది. సో ఫైనల్గా వివాహ భోజనంకి వచ్చినాం. నాకు అది మెంటల్కి ఎప్పుడు అనుకున్నాను ఇక్కడికి రాబోతున్నాం అని. ఐ థింక్ మీరు గట్టిగా అనుకున్నట్టున్నారు. గట్టిగా అనుకున్నట్టు. అది అన్ని బద్ధకం అంటారు. మనోడు చెప్పిన లొకేషన్ అన్ని 2 గంటల డ్రైవ్లో ఉన్నాయి. మరీ అంత టఫ్ లేరా. అంటే శంబాలా అంటే విలేజ్ కదా, సో మనం ఒక విలేజ్ సెటప్లో చేద్దామని అది కూడా ప్లాన్ చేసాం. సూపర్. విలేజ్ స్నాక్స్, వెజ్ స్నాక్స్ అని పట్టుకురండి ఒకసారి. అబౌట్ శంబాలా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చెప్పు, వాట్స్ మోస్ట్ ఎక్సైటింగ్ అబౌట్ శంబాలా ఫర్ యూ గైస్? నీకు తెలుసు కదా, సో సందీప్ ఇస్ లైక్ వెల్ విషర్. నాకు ఒక మంచి సినిమా పడాలి ఒకటి పడితే బాగుంటుందని తను ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ. సో నేను కూడా ఒక మంచి థియేట్రికల్ ఫిల్మ్ చేయాలి, అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ చేయాలి అని చాలా రోజులుగా వెయిటింగ్. సో ఐ థింక్ శంబాలా వచ్చి ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సో అంటే ఇదివరకు చేశాను కంటెంట్ డ్రివెన్, బట్ ఇది ప్యూర్ ఇంకా అంటే సాంగ్స్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ, లేదా ఒక కామెడీ ట్రాక్ కానీ అలా కాకుండా ప్యూర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సో దాని గురించి చేశాను. అండ్ చాలా కొత్తగా ఉంది ఇలా మాట్లాడుతుంది. సరదాగా నువ్వు ఏదో ఇంట్రెస్టింగ్ అంటే నేను వీలైన దాకా ఇది రెగ్యులర్ ఇంటర్వ్యూలో తీసుకెళ్ళకూడదని చూస్తున్నా. నువ్వు కాదని చెప్పి మళ్ళీ అలాగే చెప్తా ఉన్నావు. చాలా కొత్తగా ఉంది ఇలా చెప్పడం. ప్రశ్న ఏంటంటే, ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చెప్పు. శంబాలా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను అదే చెప్పాను కదరా, ఒక ప్యూర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలి. కంటెంట్ డ్రివెన్ ఓకే, ఈ జాన్రా స్పెసిఫిక్లీ. ఇప్పుడు దీని జాన్రాగా శంబాలా అని ఎలా చెప్తావు మీరు చెప్పండి. శంబాలా ఒక మిథలాజికల్ ఫిల్మా, ఫ్యాంటసీ ఫిల్మా, హారర్ ఫిల్మా, థ్రిల్లరా, మిస్టరీ, అవన్నీ ఉంటుంది. సో this is Shambhala genre. Shambhala genre. It's a mix of everything basically. Yeah, mix of everything. It has horror, it has mythology, it has some devotional touch, it has some drama. Emotionally it's charged. So I think a mix of everything is Shambhala. బట్ ఒక హారర్ అయితే కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది సినిమాలో. స్ట్రాంగ్ హారర్. నాకు హారర్ సినిమాలు బాగా ఇష్టం కాబట్టి నాకు చిన్న ఎక్సైటింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. I am a huge fan too. అది నాకు ఎందుకో ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక సినిమా అనేది ఒక మన ఎమోషన్ని పైకి కిందకి ఆడించే ఒక యంత్రం కదా. ఆ హారర్ ఫిల్మ్స్లో అది బాగా జరుగుద్దేమో అని. అంటే మనలో అసలు నిజంగా ఎప్పుడు దెయ్యాన్ని చూడడం వాళ్ళు అందరూ దెయ్యాన్ని నమ్ముతారు. So it's kind of very beautiful to even go through that experience. Lockdown మొత్తం I think I finished every horror film in the OTT platform. I think అంత పిచ్చి నాకు. I have that. మా చెల్లికి నాకు చిన్న పిచ్చి ఉంది. సో మా కజిన్స్ అందరూ కలిసి ఎప్పుడు కూర్చున్నా కూడా హారర్ ఫిల్మ్స్ చూస్తాం. బియాండ్ దాట్ ఇంట్రెస్టింగ్లీ నేను లాస్ట్ ఇయర్ at one point ఆదితో ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడానికి మొత్తం ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యే పాయింట్లో ఇట్ వాజ్ అ హారర్ ఫిల్మ్. అప్పుడు మనోడు స్మెల్లికి వచ్చి రే ఇలాగా శంబాలా అని ఉంది, అందులో కూడా రే ఇప్పుడారా వచ్చి మేము టెస్ట్ షూట్ అది కూడా చేస్తాం. వెరీ టెస్ట్ షూట్ అయ్యాక వచ్చి చెప్పేవింటారు నువ్వు ఇది అనేది అప్పటికప్పుడు చేస్తాం. సో సమ్వేర్ నేను ఆది నీ జానర్లో చూడాలనుకున్నా. సో ఐ థాట్ ఇట్ బి వెరీ న్యూ టు సీ హిమ్ ఇన్ దట్. ఎందుకంటే ఐ థింక్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కరియర్స్ నాకు ఆది అనేవాడు నాకు ఓల్డెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలంటే ఇట్ వుడ్ బి ఆది. ఫనీ ట్రివియాస్ చాలా మాకు ఎప్పుడు మాడుకునే అవకాశం రాలా. సో ఇప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్ చేయడమే, నేను అప్పుడు ఇంజనీరింగ్ చేరా 6 నెలల్లో మానేసా. ఎందుకంటే మనకి దీనికి అసలు సంబంధం లేదు, ఎలాగో ఫ్రీ సీటే పర్లేదు అనుకుని అప్పుడు మళ్ళీ BBA అని చేరాను. సో నేను వెళ్ళే జిమ్ చెన్నైలో అభినయ జిమ్ అని. ఆల్సో హి టోల్డ్ మీ వన్స్ ఆయన కోపం మీరు జిమ్ లో చూసారు చెప్తా. ఓకే,
నాకు ఆయన ఇరిటేట్ చేయడం చాలా ఇష్టం, చాలా ఈజీగా ఇరిటేట్ అయిపోతాడు. అవును. ఇప్పుడు గట్టిగా లేదు. నేను గట్టిగా 11 గంటలకి అడిగి ఫోన్ చేసి ఇంట్లో పడుకుని పోయింటాడు, ఫ్యామిలీ మ్యాన్ కదా. లేదు ఇప్పుడు వస్తావా రావా, లేదు నువ్వు వస్తావా రావా, ఓకే పెట్టేసాను అనుకో. నువ్వు ఫ్యామిలీ మ్యాన్ లో చేసావు ఇప్పుడు. అది షోరా, ఇది రియాలిటీ. ఓకే సరే చెప్పు. ఓకే అంటే టక్కునాడు ఇంకా వేరే దారి లేక అలుక్కుంటూ వస్తాడు. ఓకే సో ఈజ్ వెరీ ఈజీ టు ఇరిటేట్ అండ్ ఐ లవ్ ఇట్. సో నేను ఫస్ట్ వెళ్ళే జిమ్ 150 రూపాయలు ఫర్ మంత్, విత్ ఇన్ బడ్జెట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ క్లీన్. ఈడు ఫ్రెండ్ అయ్యాక ఈడు తల్వాకసని అప్పుడు జిమ్కి తీసుకెళ్ళాడు. అంటే 20 రెట్ల బడ్జెట్, అంటే నెలకి 3,000 మేము ఆ టైంలో కట్టాలి. నేను ఇంట్లో కన్విన్స్ చేయాలి కాలేజ్ డేస్లో, అంటే ఇదో టాస్క్. ఆది సాయి కుమార్కి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ట్రైనింగ్ సెషన్లే ఉంటాయి. వేర్డ్లీ ద డయట్. ఇప్పుడు మామూలుగా మనిషి డయట్ చేస్తే మీకేమిస్తారు మీ ట్రైనర్? బాయిల్డ్ ఎగ్స్ గ్రామ్స్ లో కొంచెం కొలుచుకొని తినేటట్టు. నువ్వు కూడా చేసేవాడు నన్నే అన్నది. మాకు ఈడొక ట్రైనర్కి ఇంట్రడ్యూస్ చేశాడు, శరవణన్. ఆడింత పెద్ద డ్రమ్ ఇస్తాడు. అసలు లీగలీ ఇట్స్ నాట్ ఈవెన్ ఓకే టు హ్యావ్ 17 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎ డే. ఏ పాయింట్ కంటే మా చెల్లి జో ఏమో ఫోన్ చేసి, మా సిస్టర్ ఫోన్ చేసింది నాకు, ఫోన్ చేసి అన్న పిచ్చా ఎర్రా మీకు, అసలు ఎవరినైనా తింటారా, నేను డాక్టర్ని. సరే ఇది కూడా పర్లా, నాకేంటి తండూరి చికెను, చపాతీ ఇలాంటి. ఆడికి చికెన్ బిర్యానీ, వెనీలా ఐస్ క్రీమ్ విత్ క్యాషూ నట్స్. ఓకే 1 కిలో వెనీలా ఐస్ క్రీమ్ విత్ క్యాషూ నట్స్ తో తినేవాడు. used to be very slim, so I wanted to put some muscle mass. Okay. So దాని గురించి అదో ఇంట్రెస్టింగ్ అయిన లైఫ్. నాకు తెలిసి తను అప్పట్లో ప్రభాస్ గారి డైలాగ్, ఛత్రపతి డైలాగ్ ఫుల్ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది కదా, గుర్తుందా నీకు? ఆ బ్లాక్ ఇంటర్వల్ బ్లాక్ ఒక్క అడుగు అని చెప్పి తను షూట్ చేస్తే, నేను షూట్ చేశాను అనమాట అప్పట్లో. పొద్దున్న సాయంత్రం అవే ఉండేవి. చాలా బాగా చెప్పేవాడు ఆ డైలాగ్, మాత్రం గుర్తుందా? ఛత్రపతి ఎగ్జాక్ట్ డైలాగ్ దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యంకి వచ్చినా, పోర్టుకు 7 చెప్పున పోర్టు ఎక్కుతాయి అన్నట్టు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, చెన్నైలో ఉండేసరికి మా తెలుగు సినిమా కల్చరలీ మాకు మాడుకోవడానికి మేమే ఉండేవాళ్ళం. ఏమైనా సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షోకి వెళ్ళిపోవడానికి మేమే వెళ్ళేవాళ్ళం. అండ్ సినిమాకి ఈ పద్ధతిలో యాక్టర్ అవ్వడానికి ట్రైన్ అవ్వాలనే విషయాలు కూడా నాకు తెలియదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్కి పనిచేస్తూ ఇవి చేసేవాడు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, గుర్తుందా? ఇది నీది పరారే పరారే. నువ్వు కూడా చేసేవాడు కదా, మా ఇద్దరు ఫేవరెట్ సాంగ్ పరారే పరారే పరారే. అంటే డాన్స్ క్లాసులు దాని మీద జరిగాయి. మాకు ముత్తు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. నేను, మనోడు, నిహాల్ అని ఇంకో ఫ్రెండ్. ఇప్పుడు ఈ ముగ్గురు ఏంటంటే మాకు బ్యాక్ ఫ్లిప్లు, గోడ మీద దూకడాలు. ఇప్పుడు ఈడు నిహాలు గోడ మీద లెగ్గేసి దూకేసేవారు. నా వల్ల ఏది కాదు. ఓకే చాలాసేపు తర్వాత నాకు అర్థమైంది ఆ గోడకి నా హైట్ సెట్ అవ్వట్లా. ఓకే ఇది 2 వారాల తర్వాత నాకు అర్థమైంది, ఓహో సరే. నేను కూడా అంతే వెళ్ళేవాడు కదా, నిహాల్ కూడా వెళ్ళిపోయేవాడు. నిహాల్ మై ఫ్రెండ్ నిహాల్ ఉండేవాడు. అండ్ ఇప్పుడు తను ఐ థింక్ ఈస్ డూయింగ్ దట్ స్కై డైవింగ్ అండ్ స్టఫ్. ఇప్పుడు తను ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాడు. మీ గురించి కొంచెం చెప్పండి. చిత్తూరు, బెంగళూరు, ఇంకా నేటివ్ చిత్తూరు, ఇంట్లో మాట్లాడే తెలుగే. చాలా మందికి మిస్కన్సెప్షన్, నేను తెలుగు అమ్మాయినా కాదా అని. అంటిల్ అన్లెస్ ఐ స్పీక్ టు దెమ్ వాళ్ళ కన్క్లూజన్ రావట్లేదు. నన్నే చాలా మంది తమిళ తెలుగు అని అడుగుతున్నారు. తెలుగు అసలు ఈ క్వశ్చన్ ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే కొంచెం తమిళ్లో బిజీ అయ్యావు కదా మొన్న రాయన్. ఇప్పుడు సాయి కుమార్ అంకుల్ కన్నడనా తెలుగా? డాడీ తెలుగు. మరి అదే. సో ప్రెటీ మచ్ యా. సో తప్పలేదు అలా అడిగితే. పెద్ద 15 ఏళ్ళకి నన్ను ఇంకా అడుగుతున్నారు అంటే మిమ్మల్ని డౌట్లు అడగడం అది తప్పేం కాదు. చాలా మంది నార్త్ ఇండియన్ అని అడుగుతారు, హిందీ అని అడుగుతారు. హిందీ వచ్చా మీకు? నీకు వచ్చారా హిందీ? తోడ ఆడితో 2 సార్లు హిందీ సినిమాకి వెళ్ళా. జీవితంలో అంత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి లేదు. ఆడికి మొక్క హిందీ అర్థం కాదు కదా, ఇప్పుడు అర్థమవుతుంది అప్పట్లో. ఓకే ప్రతి డైలాగ్కి నన్ను తిరిగి క్వశ్చన్ అడగడం. నేనేమో ఒరే డైలాగ్ చూడని రా సినిమా అని. ఇది దీనికన్నా హైలైట్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది, ఇప్పుడు సబ్టైటిల్స్ కదా. ఎందుకన్నా హైలైట్, వీడి ఒక హిందీ సినిమా నుంచి ఆడిషన్కి వచ్చేది. వీడి ఇమీడియట్ నాకు ఫోన్ చేసి, హిందీ సినిమా రా, ఆడిషన్ రా అంటే, ఓకే రా సూపర్ రా, ప్రెప్ అవుదాం. ఇదేంటి మళ్ళీ హీరో అయిపోయాక, ఇది మళ్ళీ ఎర్లీ స్టేజ్ కూడా ప్రెప్ అవుదాం అని ప్రెప్పది చేయించి కూర్చున్న తర్వాత యాస్టిజ్గా తెలుగు హిందీలో డబ్ చేసి మాడితే ఎలా ఉంటుందో చెప్పేది హిందీ కదా, ఏదో చెప్పేవరా సినిమా నాకు దావత్ తీసుకొని డబ్ చేసి ఎలా ఉంటుందో. నాకు యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, శంబాలా గురించి ఫస్ట్ టైటిల్ నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ జాన్రా బాగా ఇష్టం నాకు. మీ శంబాలా సెట్లో మేము కొన్నాళ్ళు షూటింగ్ చేసాం.
అంటే మీరు ఇప్పుడు శంబాలాకి పొలం మొత్తం తవ్వేసి ఓ పెద్ద సెటప్ వేసారు. అవునవును. నేను మా నెట్ఫ్లిక్స్ షో సూపర్ సుబ్బుకి ఓ ట్రైన్ సెట్ వేసాం, ఈ పొలాల మధ్యలో వేసాం. నేను లోపలికి వెళ్ళేసరికి ఏంటి మా ఊళ్ళు ట్రైన్ సెట్ కోసమే సగం పళ్ళు తినేసారా, ప్రొడక్షన్ మరీ వేస్టేజ్ లాగా అనిపిస్తుంది అనుకున్నా. పర్లేదు నెట్ఫ్లిక్స్ పెద్ద సెటప్ అని. తర్వాత అర్థమైంది శబ్బాల కోసం మీరు తవ్వారని, మీరు తవ్విన దగ్గర మా వాళ్ళు వేసారని. స్కెడ్యూల్ కోసం గడ్డి ఉంటుంది కదా, దాని హైట్ తగినట్టు మేము స్కెడ్యూల్ ప్లాన్ చేసుకునే వాళ్ళం అనమాట. బికాజ్ అది తప్పమని పెరిగిపోయేది, మళ్ళీ దాన్ని కత్తిరించి మరీ ఎక్కువైపోతే మేము కనిపించాం, మరీ తక్కువైపోతే చూడడానికి బాగోదు. సో వీ యూస్ టు వెయిట్ అంటిల్ ఇట్ గ్రోస్ ఈవెన్ గా పెరిగేంత వరకు, దెన్ వీ యూస్ టు ప్లాన్ ఆ స్కెడ్యూల్. లేదు, దాని ముందు కూడా ఆల్మోస్ట్ 1 month దానికి లీజ్కి తీసుకొని ఆ ప్లేస్ని అది పెంచడం కోసం వెయిట్ చేసి షూట్ చేసాం. సారీ రా, నువ్వు ఏం చెప్పినా నేను నవ్వొస్తుందా, నేను కావాలని చేయట్లేదురా, అది ఎందుకు నువ్వు ఏం చెప్పినా నవ్వొస్తుంది. సారీ, సీరియస్. ఓకే, డైరెక్టర్ గురించి చెప్పు. డైరెక్టర్ గురించి మీరు చూసావు కదరా? కాదురా, నువ్వు చూసావు కదా, విజువల్ చూసావు కదా, నీకు ఎలా అనిపించింది? కాదురా, నాకు చాలా ఎక్సైట్గా ఉన్నాను. నాకు పర్సనలీ నీ సినిమాని నేను చాలా పర్సనల్ తీసుకుంటా, అది ఆడాలనే ఉద్దేశం నాకు ఉంటుంది. అండ్ గత 2 సంవత్సరాలు నువ్వు ఎలా మైండ్లో ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నీలో ఈ ఎక్సైట్మెంట్ని, ఆనందాన్ని చాలా రోజుల తర్వాత కాన్ఫిడెన్స్ని చూస్తాను. అండ్ దట్ ఈస్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ జాయ్. అండ్ దీనికన్నా ఎక్కువ మామూలుగా ఎప్పుడు మంచి చెప్పిన మా రాజేష్ దండే ఫోన్ చేసి సినిమా బాగుంది అంటే, సో వన్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, ఆయన సినిమా చూసి చాలా బాగుంది బ్రో, నేనే కొనుక్కుంటా, మీరు మాట్లాడి నాకు ఇప్పించండి అని చెప్పి ఫోన్ చేశాడంటే, హీస్ ఎ వెరీ టిపికల్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ కదా, అంటే ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. సో అలాంటి మామూలుగా సినిమా బాగుందని చెప్పడం వేరు, కొని మాకు ఇప్పించండి అని చెప్పడం ఒక చాలా మంచి సౌండ్. అంటే ఎక్కడో నచ్చితే తప్ప మాటకి రాదు. సో ఇమీడియట్గా నేను మనోడు కూడా ఫోన్ చేసి అదే అన్న, రే ఈ సౌండ్ ఇప్పించిందంటే మంచి విషయం, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ కమింగ్ ద రైట్ వే అని. సో యుగేందర్ ముని అండ్ ఐ థింక్ తను చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమాకి. అండ్ తన బేస్ కూడా న్యూయార్క్లో యాక్టింగ్ హీ డిడ్ డైరెక్షన్ కోర్స్ అనుకుంటా, 2 years చేశాడు అక్కడ. సో ప్రీ వర్క్ చాలా బాగా చేసుకున్నాడు ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టు చెప్పా కాదురా, నిజం చెప్తాను, ప్రీ వర్క్ బాగా చేసుకున్నాడు రా. ఫస్ట్ వచ్చి ఆ ఉల్కా వచ్చి పడిన తర్వాత, ఫస్ట్ నీకు మాట చెప్తున్నా, మీరు ఉల్కా అని ఫస్ట్ నువ్వు కొన్నాళ్ళు చెప్పిన ఉల్కా అంటే ఏంటి నాకు అర్థం కాదు. వీడు ఏ భాషలో మాట్లాడు, ఉల్కా ఏంటి, ఆయనే మా డైరెక్టర్ అలవాటు చేసాడు, కన్ఫ్యూజ్ చేసాడు, ఇలాగన్నీ నేను ఆలోచించి లాస్ట్ నాకు మీటిఆర్ ని ఉల్కా అంటున్నాడా. అయ్యో మా డైరెక్టర్ ఫస్ట్ నాకు వచ్చి ఉల్కా పడుతుంది అంటే ఉల్కా అంటే ఉలికి పడ్డానికి ఓకే, ఉల్కా ఏంటి, ఉల్కా ఇవన్నీ వెళ్ళిపోతుంది ఉల్కా ఇంత అక్కడ ఆపేద్దాం, సెన్సార్. సో తర్వాత ఇంగ్లీష్ లో చెప్పిన తర్వాత ఓకే అన్నట్టు అర్థమైంది. బిట్ నాకు అంటే నేను ఒక 4వ 5వ 3వ నిమిషానికి నాకు ఓకే, A+B = A+B² రౌండ్ ఆఫ్ వేసుకుని మీటిఆర్ అయ్యి ఉంటుంది మనోడు చెప్తున్నాడు. బట్ ఇది వెరీ కొంచెం అంబిషియస్ స్క్రిప్ట్ రా. సో దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. మళ్ళీ ఇట్ షుడెంట్ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కే కాకుండా అందరికీ అర్థమయ్యేలా చాలా నీట్గా చెప్పాడు. ఇంకోటి రా, ఇవాళ రోజున ఏంటంటే ఆడియన్స్గానే మనకి ఏ కథనా సరిగ్గా చెప్పామనుకో, అది ఆటోమేటిక్గా అందరూ చూసేస్తున్నారు. అండ్ ఇలాంటి కథలకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీతో పాటు చూడగలం కదా. ఇట్స్ బికాస్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళు ఎంజాయ్ చేస్తారు. హారర్ అని ఆ చిన్న ఎలిమెంట్ రాగానే గివ్స్ అ టైనీ, నీకు రిలీజ్ డేట్ కూడా చాలా బాగా కుదిరింది. నీకు అప్పుడే చెప్పాను, December 25th ఇస్ అ గ్రేట్ డేట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు మీకు ఒక లాంగ్ వీకెండ్ ఉంది. ఇట్ రన్స్ వెల్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అందరూ కలిసి చూసే జాన్రా, దట్స్ అ బిగ్ అడ్వాంటేజ్ యూ గైస్ హావ్ ఆన్ దిస్. నీకు ఇదే జానర్లో ఊరు పేరు భైరవకోన ఒకటి, నిన్ను వీడన్ కూడా ఇలాంటిదే, బట్ నిన్ను వీడన్ ఇస్ మోర్ ఎమోషనల్. ఇది ఊరు పేరు భైరవకోన వాజ్ దిస్ జానర్ ఐ కుడ్ సే, ఈ స్పేస్లో ఉండే సినిమా నాకు ఇష్టం. ఈ జానర్ నాకు ఎందుకు ఇష్టం అంటే, కొంచెం నాకు చిన్నప్పుడు కూడా గోవిందా, అంజీ, దేవిపుత్రుడు ఇలాంటి సినిమాలని నాకు థియేటర్లో, నాకు ఇంకా దేవిపుత్రుడు టైంలో వర్ల్పూల్ వచ్చేటప్పుడు పైన పక్షులు తిరుగుతుంటే నాకు లోపల టెన్షన్ రావడం. సో నేను ముందు కూడా ఎప్పుడో చెప్పాను, మనం చాలా సినిమా మాడినప్పుడు కూడా చెప్పాను, నాకు ఎప్పుడైనా రీమేక్ చేయమంటే నేను గోవిందా రీమేక్ చేసుకుంటా అంట. సో ఐ లైక్ దాట్ ఫిల్మ్ సో మచ్. సో నాకు ఇలాంటి చిన్న ఫ్యాంటసీ టచ్, సంథింగ్ లిటిల్ ఓవర్ ది సూపర్. రెగ్యులర్గా మనం మళ్ళీ ఎక్స్ట్రీమ్ డ్రామాస్ ఇష్టం, మరి ఎక్స్ట్రీమ్ రియలిస్టిక్ వెళ్ళారంటే సూపర్. లేదంటే నాకు ఈ చిన్న ఒక సినిమాని మనం ఒక అద్భుతంలో చూసే విషయాలు నాకు కొంచెం ఇష్టం. సో నువ్వు ఈ జానర్ ఎంచుకున్నప్పుడు నాకు అది బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రొడ్యూసర్ల గురించి ప్రమోషన్కి బాగా ఖర్చు పెడుతున్నారు అంటే, మధ్యలో ఇంటర్వ్యూకి నేను డిలే చేస్తుంటే ఇది నన్ను కన్విన్స్ చేయడానికి, రే చార్టెడ్ ఫ్లైట్ తీసుకుందాం. ప్రొడ్యూసర్ అంటే రే ఇచ్చేయర్రా, నిజంగానే అనుకున్నాం ఒక చిన్న ఇది. బట్ కొన్ని లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు కొంచెం ఎయిర్లైన్స్ నీకు తెలుసు కదా, చిన్న ఇది జరుగుతుంది కదా.
నార్మల్ రెగ్యులర్ ఎయిర్లైన్సే క్యాన్సిల్ అయిపోతున్నాయి. అప్పుడు కానీ తిట్టుకుని మనల్ని అంటే వెళ్తే వెళ్దాం కానీ ఇంటర్వ్యూ పెట్టారంటే తిట్టుకుంటారు. సో ప్రొడ్యూసర్స్ సో నేను కథ చెప్పిన వెంటనే నేను ఫస్ట్ థింగ్ అడిగింది ఏంటంటే ఈ కథకి ఖర్చు అవుతుంది మరి ఓకేనా ప్రొడ్యూసర్స్, ఎందుకంటే దీన్ని తీయాలి, కొంచెం విజువల్ స్పాన్ ఉంది, సో నార్మల్గా నా ఫిల్మ్ బడ్జెట్ కంటే ఇది కొంచెం ఎక్కువే అవుతుంది అంటే, లేదు సార్ వాళ్ళు వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు యూఎస్లో ఉంటారు, రాజశేఖర్ గారు, మహేందర్ రెడ్డి. సో బాగా చేస్తాం సార్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం అనుకుని దిగాం. కానీ వన్స్ మేము దిగిన తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువైంది. బట్ వాళ్ళకు కూడా ప్యాషన్తో లేదు నో ప్రాబ్లం చేద్దాం అని చెప్పి 60% అయిపోయిన తర్వాత యాక్చువల్లీ బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు అండ్ చాలా ప్యాషనెట్గా ఉన్నారు. అండ్ ఈవెన్ పబ్లిసిటీ విషయంలో కూడా దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. సో ఐ థింక్ షైనింగ్ పిక్చర్స్ ఒక మంచి బ్యాన్ రావాలి, నీతో కూడా చేయాలి అది నా కోరిక. నీ సినిమా బాగా ఆడితే చాలా నెక్స్ట్ కాదా ఆ సినిమా పెద్ద హిట్ అయితే నీకు అందరికీ మంచిది కాదు. పెద్ద హిట్ అయిందంటే నెక్స్ట్ డాన్స్ అదే అందులో ఏముంది కానీ. సో వెన్ యూ వర్ గ్రోయింగ్ అప్ కదా, యూ హావ్ సీన్ యువర్ సెల్ఫ్ ఇలాంటి ఒక సినిమాలు నేను చేయాలి, ఇలాంటి ఒక యాక్టర్స్ నేను రావాలి, ఇలాంటి జానర్ ఫిల్మ్స్లో నేను కనిపించాలని. వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ యూ వాంటెడ్ టు డూ? As an actor, I want to explore all the characters. But ee character vachinappudu, I was always dreaming about such kind of a character because అందరూ ఎంజాయ్ చేసే క్యారెక్టర్ కదా. అండ్ ఆల్సో దిస్ ఇస్ సెటప్డ్ ఇన్ 1980s బ్యాక్డ్రాప్. సో ఆ 1980s లాగా తయారవ్వడం, కలర్ కాంబినేషన్ ఆఫ్ ద సారీ, జ్యువెలరీ, ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. లిప్స్టిక్ మాత్రం వన్ డే అన్ని ఓకే అన్ని ఫాస్ట్ గా అయిపోద్ది, లిప్స్టిక్ మాత్రం వన్ డే పడుతుంది. లిప్స్టిక్ గురించి చెప్పింది 1980s అని నాకు అమ్మ వెరీ నైస్ పీరియాడిక్ అన్ని బాగుంది. ఫైనల్ ఇదంతా ఎక్సైటింగ్ అంటే ఈ పీరియడ్ వల్ల ఇలాంటి కలర్ కాంబినేషన్ లో బట్టలు వేసుకోవచ్చు. లేదు తిరిగి వచ్చి మళ్ళీ మనం బట్టల దగ్గరికి వచ్చి అమ్మాయిల దగ్గర మాట్లాడుతున్నారండి. సో యూ హావ్ టు ఆల్సో విత్ an actress కదా. Yeah. Okay, tell me more about the character. Specifically about the character, what did you like about it? She's a very traditional character. So ఒక పూజారి కూతురు అన్నమాట. సో తన ఇన్వెస్టిగేషన్ లో హౌ ఇస్ షీ డీలింగ్ విత్ దట్ అన్నది. మా ఊరేమో ఫుల్ సూపర్స్టిషన్ నమ్మే ఒక ఊరు, ఈయనేమో అసలు దేవుడు దయ్యం ఏమి నమ్మడు. అంటిల్ అన్లెస్ హీ సీస్ ఎనీథింగ్ కదా, విట్నెస్ చేసేంత వరకు సైన్స్ నమ్మే క్యారెక్టర్ నమ్మరు. సో నువ్వు సైన్స్ నమ్ముతావా? ఎంత చెప్పరా రే, చెప్పరా చెప్పండి. A square plus 2ab plus b square. చెప్పరా A² + 2ab + b square. c square. b square. అంటే నువ్వు చాలా కష్టపడి చేసిన క్యారెక్టర్. చాలా రీసెర్చ్ చేసి చాలా కష్టపడి చేసింది. అంటే సైన్స్ నమ్మేవాడంటే నువ్వు ఎంత కష్టపడాలి. సో మా ఊరేమో విపరీతమైన మూఢనమ్మకాలతో నిండిపోయిన ఒక ఊరు, ఈయనేమో ఫుల్ సైన్స్ అంటారు. సో హౌ డు వి బ్యాలెన్స్ ఇట్? సో సైన్స్ గొప్ప, సూపర్స్టిషన్ గొప్ప, దేవుడా దయ్యమా అన్నది ఇట్స్ అ స్టోరీ. అంటే ఎప్పుడు దేవుడే ఆఫ్ కోర్స్, బట్ యాజ్ మీరు ఎప్పుడైనా దయ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు లైఫ్ లో? యా, దయ్యం ఎక్స్పీరియన్స్ జరిగిందా? చేశారు ఇంటర్వ్యూలో ముందు మాడారా? లేదు కాదు, బట్ దట్ అది నిజంగా చేశారా? యా, చిక్మంగళూరు అని ఒక ప్లేస్ ఉంది. ఎప్పుడు వర్షాలు పడుతుంటుంది, ఇంట్లో వస్తాయి. ఇది నేను వెళ్ళా అంటే కొత్త స్టోరీ చెప్పు. చెప్పండి మీరు. అప్పుడు నాకు ఎందుకో డౌట్, ఇప్పుడు ఎక్కువ హారర్ సినిమాలు చూస్తాను కదా. లేదు లేదు నాకు లేదు, చిక్మంగళూరు అని ఒక ప్లేస్ ఉంటుంది, ఎక్కువ వర్షాలు జలగలు అవి టూ మచ్ ఉంటుంది. అక్కడ హారర్ స్టోరీస్ కూడా ఎక్కువ. సో మా ఫ్యామిలీ, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇద్దరు 2 కార్స్ వేసుకొని వెళ్ళామన్నమాట. సో జనరలీ హారర్ స్టోరీస్ గురించి బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఒక ఇల్లు నిందంట, హాంటెడ్ అంట, అది ఇది. సరే ఓకే, ఇవంతా అయింది కదా, ఒక పని చేద్దాము. అక్కడ ఘాట్ సెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మా కార్ ముందే వెళ్తుంది, వెనకాల ఇంకొక డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కార్ వస్తుంది. సో మేము ఏమనుకున్నామంటే చాలా తెలివి ఎక్కువ కదా, సో సరే ఘాట్ సెక్షన్లో మధ్యలో రోడ్ మధ్యన కార్ ఆపేసి డోర్స్ తెరుచుకొని పరిగెడదాము. సో దట్ మేము ఏదో ఎక్స్పీరియన్స్ చేసాము, వాళ్ళు వెనకాల భయపడిపోతారు అన్నది ప్లాన్, ఇనిషియల్ ప్లాన్. సరే అని అన్నట్టుగానే ముందు వెళ్ళింది, కార్ ఆపాము, దిగాము, పరిగెడుతున్నాం. వెళ్తుంటే మేము పరిగెట్టేసాం, మా అమ్మ మధ్యలో ఆగిపోయింది, పడిపోయారు. ఓకే చెప్పండి. మా అమ్మ పడిపోయారు. పడిపోతే నేను అనుకున్నా, బా ఏమైనా తోపు యాక్టరా, మాకంటే ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లా ఉంది లిటరల్లీ అని ఆగిపోయారు. చూస్తే ఒక లారీ ఇంతలో వచ్చి ఆగింది, ఇంతలో. తర్వాత చూస్తే నేను ఎందుకు పడిపోతాను, ఎవరో నన్ను పట్టి ఇట్లా లాగినట్టుంది. అది తర్వాత చూస్తే ఇట్స్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్. మేము ఆగింది కూడా, ఆవిడికి మెడ మీద ఇట్లా 3 మార్క్స్ పడున్నాయి, నా చేతి మీద ఇట్లా 3 లైన్స్, నో పెయిన్ నథింగ్. ఎవరైనా బరికితే వస్తుంది కదా, మళ్ళీ విత్ ఇన్ 1 hour అది లేదు. మేకప్ వేసుకుని ఉంటాను. అంటే నేను స్టోరీ మొదలు పెట్టినప్పుడు ఇంకా క్లైమాక్స్ దగ్గర రావట్లేదేంటి వస్తుంది. ఇప్పుడు మీకు హారర్ భయం వేసింది. యాక్చువల్లీ నువ్వు ఇంటర్వ్యూ ఎక్కడ చేద్దామంటే ఫస్ట్ ఆవిడ ఒక మంచి హాంటెడ్ హౌస్ లో చేస్తే బాగుంటుంది అన్నారు.
Yeah. ఎందుకంటే ఇలాంటివి నేను లిటరలీ కాదు ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా, నా మీద పాత కక్ష ఏమైనా ఉందా, దెయ్యం ఇంట్లో ఎందుకండి లేదు లేదు నేను యాక్చువల్లీ ఎంత ప్లాన్ చేసుకో ఐ వాజ్ టు సెండ్ హిమ్ ఆల్ ద హాంటెడ్ ప్లేసెస్. ఇక్కడ ఖైరతాబాద్ లో ఒకటి ఉందంటే వెళ్దాం కదా అని చెప్పి, సైన్స్ కాలేజ్ అది కూడా మనకి బాగా పనికొస్తుంది, వెళ్దాం కదా అక్కడ అని నేనేమో రేపు పని చేయరా, అన్ని చోట్ల కలిసి నాకు నిజంగా నాకు చెప్పు, నేను ఫోన్లో వింటా. ఓకేనా, దిస్ బీన్ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఎస్ మ్యాన్. మరి 18 ఏళ్ళు తెలుసురా, 18 పైన. అండ్ అలా తెలిసి అలా తీసుకొచ్చి నీ సెకండ్ ఫిల్మ్ ప్రస్థానం అవ్వడం, మళ్ళీ అది అందులో డాడీ ఉండడం. ఫస్ట్ ఫిల్మ్ అవడం ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ ఫిల్మ్ గీత స్నేహగీతం. మనకి ఫస్ట్ షూటింగ్ చేసింది, రిలీజ్ అయింది ప్రస్థానమే. అండ్ ఇన్ఫాక్ట్ మనోడు లాంచ్కి సో నాకు 2 డ్రీమ్స్ ఉండే. నా డ్రీమ్ ఏంటంటే సరే మనకి ఏదో రోజు ప్రాపర్ ఫస్ట్ ఫిల్మ్ నేను హీరోగా పడాలి, సోలో హీరోగా ప్రాపర్గా లాంచ్ అయినా. అఫ్కోర్స్ అందరికి ఉండేట కోరిక ఉంటుంది, నేను ఆడిషన్స్ అన్నీ చేస్తున్నా. రెండో డ్రీము ఫిల్మ్ఫేర్ బెస్ట్ డెబ్యూట్ అన్ అవార్డ్. దే వర్ మై 2 డ్రీమ్స్. నేను డెబ్యూ అయిన ఇయర్ ప్రస్థానానికి లీడర్కి మధ్యన రానాకి వెళ్ళింది. సో మనోడ్ వాజ్ ఆఫ్టర్ దాట్. ఐ స్టిల్ రిమెంబర్ మనోడ్ లాంచ్ రోజు అన్నపూర్ణలో లాంచ్కి సెట్. ఓకే, అప్పుడు దాకా మేము చేసే సినిమాలకి ఆడియో లాంచ్కి దిక్కులేవు. ఓకే, లాంచ్కి సెట్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు. ఓకే, అంతా డన్ను. అప్పుడు అది బాగా మాస్, ఎక్స్ట్రీమ్ మాస్. ఇక్కడ 10 చైన్లు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఎలాగ నా గురించి మనోడు ప్రభాస్ గురించి చెప్తున్నాడు, మాకిద్దరికి కామన్లీ సమ్వేర్ వీ వర్ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అల్లు అర్జున్ అన్న ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ స్టైలింగ్ ఆర్ ఫిజిక్ అట్ దట్ పాయింట్. బట్ ఇండివిజువలీ ఐ థింక్ హీ లైక్ ఎన్టీఆర్ అలాట్. ఇన్ఫ్లుయెన్స్ గుత్తే గొడవ పగిలిపోవాలి టోన్లోనే ఉండేవాడు. అలాగే ఒకసారి జిమ్లో అద్దం అనేది గుద్దాడు, లక్కీగా పగల్లా. నేను ఊరిని ఇరిటేట్ చేశాను, గిల్లలేను. నాకు వాడు గొడవ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసుకుని ఇద్దరు సెట్. ఓకే ఓకే ఓకే. నేను ఇంటర్వ్యూలో అడుగుతుంటే లైక్ ఆయన కోపం వస్తుంది అంటే ఐ హావ్ నెవర్ సీన్ హిమ్. అంటే చాలా కూల్ హెడెడ్ ఉంటారు సెట్ లో, వెరీ కామ్ గై. సో లైన్స్ వస్తుంది కోపం, వీడికేం తక్కువేం రాదు. ఇప్పుడు సడన్ గా వస్తుంది. లాస్ట్ 1 year లో నాకు చాలా ఉండేది. ది లాస్ట్ 1 year ఐ కంప్లీట్లీ షట్ డౌన్. అంటే టచ్ మనం చెప్పడానికి భయం వేస్తుంది. గత 4-5-6 నెలలుగా కోపం అనేది it's not been there, but I think somewhere it is also growing years thing అది. I think we were all what అప్పుడేంట్రా 18, 17, 19 ఆ ఏజ్లోనే I guess you shoot up faster and also experience. Like for example ప్రస్థానం అది two of the most valuable advices I got from Sai Kumar uncle were, ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత వీడు ఫోన్ చేశాడు, డాడీ ఫోన్ చేశారా, డాడీ ఇంటికి వచ్చారు. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి వీడికి అసలు భయమే లేదు, ఎదురుకుంటే సాయి కుమార్ కూడా పట్టించుకోవట్లేదు. అది సూపర్, పెద్ద ఆర్టిస్ట్కి వస్తాడు. రెండో అడ్వైస్, సో ప్రస్థానం సినిమా చేసినప్పుడు నాకు పర్సనల్ మేకప్ మ్యాన్ రూమ్లో ఏం లేవు. ఒకే అసిస్టెంట్ ఉండేవాడు కళ్యాణ్ అని, ఆడు మాత్రం బయట ఉండేవాడు. గ్రూప్ అందరితోనే ఇచ్చారు. నేను కూడా పెద్ద పట్టించుకోలే ఉన్నా. అర్జున్కి టాయిలెట్ వస్తుంది, ఈ కంబైన్డ్ బాత్రూమ్ పెద్ద బాల. సో పక్కనే ఫ్రెండ్ మస్ట్ బి 21 సంథింగ్, పక్కనే ఫ్రెండ్ ఇల్లు ఉంటే నేను ఇక్కడికి రెస్ట్ రూమ్ అడొచ్చేస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెప్పేసి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళా. కరెక్ట్గా పార్టీ మీద కూర్చున్న మూమెంట్కి ఫోన్ వస్తుంది. కో డైరెక్టర్ ఈజ్ ఎ వెరీ అరగెంట్ గై. మనోడు ఫోన్ చేసి చాలా అబ్యూజివ్గా మాట్లాడాడు, ఎవరిని కదని. మనకు ఆ టైంకి ఉండే సైకి అలా ఫోన్ పెట్టని చెప్పి 6 minutesలో లోపలికి వెళ్ళాను. సెట్లో షూటింగ్ జరుగుతుంది, సాయంకాలం ఉన్నారు షాట్లో. టేక్ జరగ్గా మధ్య సెట్లోకి వెళ్ళి కలద్దాలు పగలదొబ్బి బయటికి రా అన్నాను. ఆడు పరిగెడుతున్నాడు వెనక్కి. ఓకే, స్టెప్స్ ఎక్కి బయటికి పరిగెడుతున్నాడు. సాయంకులకి అర్థం కావట్లేదు. బొక్క నువ్వు ముందు బయటికి రా అంటున్నాను నేను. ఎవరిని ఇక్కడ దేవా గివాష్ అందరూ స్ట్రెస్ అయిపోతే ఇప్పుడు ఎవరిని చేయవు. అప్పుడు నాకు సాయంకులు చెప్పిన రెండో అడ్వైస్, యాక్టింగ్ చేసినప్పుడు నువ్వు ఎలా భయపడట్లేదు, సెట్లో కొంచెం భయపడరా అని. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, పిలిస్తే 2 నిమిషాలు వచ్చేవాడు, అందరికీ చెప్పే వచ్చా, నువ్వు ఇన్సల్ట్ చేయాల్సిన కొద్ది అవసరం లేదని. బట్ 21-year-old బ్రెయిన్ రెస్పాన్స్ వెరీ డిఫరెంట్లీ కదా. అతను కొంచెం చాలా అబ్యూజివ్ మాట్లాడు. బట్ 2-3 రోజులు సినిమా తీసారు కూడా అయింది. బట్ ఇంట్రెస్టింగ్లీ కోపం గురించి మాట, దీస్ వర్ ద 2 great advices విచ్ సాయంకులు గేవ్ మీ. కెమెరా ముందు భయపడక, సెట్లో కొంచెం హెల్దీ ఫియర్ మెయింటైన్ చేయి. యాక్చువల్లీ సో ఒక ఇంటర్వ్యూలో అడిగితే కోపం వస్తుందా ఏంటి, లేదు ఎప్పుడు నేను చూడలేదు. ఐ థింక్ హీ హ్యాస్ దట్ లోపల ఉంటుంది, చాలా కోపం వస్తుంది బయట చూపిడు అంతే. అది నా దగ్గర, కొంచెంమంది ఫ్రెండ్స్ దగ్గర, ఇంట్లో లేదు. లైక్ ఇఫ్ థింగ్స్ గోస్ ఎ లిటిల్ అప్సెట్ డౌన్ హీల్ గెట్ ట్రిగర్డ్, కొంచెం ఈజీగానే ట్రిగర్ అవుతారు. సో అది నేను చెప్తుంటే దెన్ అప్పుడు వచ్చిన టాపిక్
సందీప్ చూశాడు నా కోపం జిమ్ లో అని he was telling. So I was like, okay, fine. ఈసారి కలిసినప్పుడు విందాం అనేసి I was waiting. యాజ్ ఐ సెట్ ఆ లాంచ్ రోజున సో నేను లాంచ్ దగ్గరికి వెళ్ళాను, బ్యాక్ స్టేజ్ నేనున్నా, మెడలో 7 చైన్లు, ఓకే, ఇటో 10 చైన్లు, ఇటో లేదు మనోడు కొంచెం ఎగ్జాజరేట్ సరే ఒక 5 వేసుకో. 2-3 వేసుకోరా. ఓకే, అప్పుడు కూర్చుని మేము నెక్లో చైన్లన్నీ రిమూవ్ చేసి మళ్ళీ యాస్టరిస్ట్ ఎవడో పిలిపి సెట్ చేయించి, రాము ఉంటాడు మాకు, రాముని తన చేత మళ్ళీ రీసెట్ చేయించి, ఇదేంటి 2 minutes ఇటుకి అనౌన్స్ చేస్తున్నారని స్టేజ్ ఎక్కేసారు. స్టేజ్ ఎక్కాలి బాబు, తను ఉన్నాడు పక్కనే. ఇక ముందు నేను వచ్చి చూస్తే ఊరి చైన్లు పెట్టుకున్నావు నువ్వు ఉండరే అనుకుని, మళ్ళీ మామూలు చైన్లు కావు, యాజ్ ఇట్ ఈస్ సైకిల్ చైన్లు ఉంటాయి Oh, కదా. the thick ones, metal ones. So, అన్ని ఎక్కడ వేసుకున్నారు, ఒకటో రెండో. వాడికి ఫస్ట్ టైం బెనెటన్ షాపింగ్ కూడా వాడు బెనెటన్ గుర్తుందరా, మన దీని జిమ్ పక్కన ఉండేది. ఎస్, సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అవర్ ఫస్ట్ టుగెదర్. సో ఆ టైంలో ఈడు చేయాల్సిన సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయి దానికోసం రెడీ, వెరీ బిగ్ ఫిల్మ్. అవునవును. తన లాంచ్ కింద అది అవ్వాల్సిందన్నమాట. సో మనోడికి మళ్ళీ ఆడిషన్ ఉండేవి, నేను అదే చెప్పేవాడిని, రే ఎందురా ఇది, నేను వారానికి 10 వెళ్తున్నాను ప్రొడక్షన్ మీటింగ్లే, ఓకే ప్రొడక్షన్ మీటింగ్ లే, బట్ నేను నా వీడియోస్ అన్ని ఉండేవి కదా, రీజన్ ఉండేవి, బట్ స్పెసిఫిక్ ఇది కాదు. బట్ దిస్ వాజ్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ మా అందరికి ఏంటి ఎలాగైనా ఇది జరిగిపోవాలని. కట్ చేస్తే ఆ సినిమా మనోడితో జరగకుండా ఇంకో హీరోతో జరిగింది. ఆ సినిమా రిలీజ్ మ్యాట్నీ షో కూడా మేము కలిసి చూస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు సినిమా బాగుందని బాగుంది, ఇక్కడ మేము బాగుందని ఒప్పుకోవాలా తిట్టుకోవాలా, ఓకేనా. ఎండ్ ఆఫ్ ద డే బయటికి బాగుంది ఆ సినిమా, ఏం చేస్తాం సర్లే అనుకుని వచ్చాం. సో ఇట్ డ్రైవ్స్ బ్యాక్ అ లాట్ ఆఫ్ లైక్ ఈవెన్ బ్యాక్ ఇన్ ద డే, మేబీ ఐ డోంట్ నో ఇఫ్ హి ఈస్ ఎవర్ గాన్ టు సీ దిస్, బట్ హిజ్ ఓన్లీ అజెండా ఆల్వేస్ యూస్ టు బి తొందర బాగా పేరు తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలి, డాడీని సెటిల్ చేసేయాలి, చిల్ చేసేయాలి, ఆయన స్ట్రెస్ ఉండకూడదు. సో సమ్వేర్ ఇస్ ఇంటెంట్ ఇస్ ఓన్లీ బీన్ దట్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సరే మళ్ళీ శంబాలాగా వద్దాం, జిమ్ మీద వచ్చావు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పు. శ్రీచరణ్ నీకు చేశాడా శ్రీచు? నాకు శ్రీచు బాగా క్లోజ్ రా, ఇప్పుడు దాకా వర్క్ చేసింది లేదు, బాగా క్లోజ్. ఐ లైక్ హిమ్ పర్సనలీ లాట్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ శ్రీచుస్ లైవ్ ఇన్స్ట్రుమేషన్స్ చాలా బాగుంటాయి, ఇట్స్ వెరీ యూనిక్. No, మాది ఎన్ని రోజులండి? ఆల్మోస్ట్ 3-4 months చేసాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. 4 months background చేసాడు. ఫస్ట్ చేసిన తర్వాత 4 months చేసాడా, బ్రేక్ లో చేసాడా? కాదురా, హీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఫర్ ఫిల్మ్. నో You spend this teasing immediately. నాకు తెలుసా, అప్పుడు జూన్లో నువ్వు రాలేదు, జూన్లో మేము యూఎస్కి వెళ్ళాం, ఆ టైంలో స్టార్ట్ చేసాడు, ఆ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాం. వచ్చిన తర్వాత ఇంకా అవుతుంది, ఇంకా సెకండ్ రీల్కి వచ్చారు అప్పటికి. సో సో బట్ అట్ ది సేమ్ టైం తను కూడా అంత టైం ఇవ్వడం, హీఈస్ వెరీ బిజీ. బట్ బియాండ్ దట్ శ్రీచు ఇస్ వెరీ కమిటెడ్, వెరీ కమిటెడ్ టెక్నీషియన్. తను నువ్వు చెప్పినట్టు కమిటెడ్ అండ్ తను చాలా ప్రతి క్యారెక్టర్కు మంచి థీమ్ చేసి ఒక గుడ్ హీ హాస్ డన్, తనకు మంచి పేరు వస్తుంది. సౌండ్ డిజైన్, జంప్ స్కేర్స్, మెయిన్ జంప్ స్కేర్స్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. 4-5 చోట్ల అయితే కొంచెం చాలా ప్యాక్ అవుతారు ఫర్ షూర్, 4-5 places. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆడియన్స్కి ఈ జానరా సినిమా చాలా ఇష్టం. మనం కరెక్ట్గా చేస్తే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అది అందులో మీకు పడేది కూడా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనుకునే ఒక సీజన్లో పడుతుంది సినిమా. ఇప్పుడు మనది ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? సిగ్మా మార్చ్ అవుద్ది అనుకుంటారా? చూడాలి. సమ్మర్ సమ్మర్ అంటే వీఆర్ డన్ విత్ ద ఫిల్మ్, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మన తమన్ చేతిలో మన రిలీజ్ డేట్ ఉంది. విజయ్ అన్న సూపర్ స్టార్ విజయ్ గారి కొడుకు కదా డైరెక్షన్, సంజయ్. సో ఫిల్మ్ ఇస్ డన్. సో నా డబ్బింగ్ చేయిస్తున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, తమన్ స్కోర్ ఇవ్వాలి. అయిపోయిందా షూట్ మొత్తం? యా, వి జస్ట్ హావ్ లైక్ 1 day ఆఫ్ ప్యాచ్ వర్క్ మేబీ. అది కూడా ఎడిట్ మొత్తం అయిపోయిన తర్వాత ఏమైనా అవసరం ఉంటే 1 day ప్యాచ్ వర్క్ ఉండొచ్చు. అదర్వైజ్ వి డన్ విత్ ఫిల్మ్. ఈ సంవత్సరం మొత్తం అదే అయింది, అది నెట్ఫ్లిక్స్ షోకే అయ్యింది. లాస్ట్ 3 months చాలా ఖాళీగా ఉన్నా, సో ఐ బీన్ టేకింగ్ అ లాట్ ఆఫ్ హాలిడేస్. అదే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ షో రిలీజ్ కూడా నెక్స్ట్ ఇయర్. డేట్ దే హ్యావెంట్ రిలీ సెడ్ ఇట్ ఇస్ హియర్. ఇప్పుడు పవర్పేట మొదలు పెడుతున్నా, నెక్స్ట్ మంత్ నుంచి పవర్పేట ప్లాన్. December 25th థియేటర్స్కి వస్తే ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. సో నా ప్రీవియస్ ఫిల్మ్స్ ఇవన్నీ మీరు పక్కన పెట్టి ఈ సినిమాని ఒక ఫ్రెష్గా చూసి ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి ఐ థింక్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ December 25th and give us a good theatrical hit. Definitely not a regular templated cinema. And Sandeep garu cheppinattu, it's a very good season for all. It's a very good season for this, horror thriller kind of a genre ki, and me andarki kachithanga nachutundi. It's a different and honest attempt from our team, and I hope and wish you would love us, appreciate our work, and kachithanga disappoint chedu. Come with zero expectations, and I'm pretty sure we are very confident that ఒక మంచి థ్రిల్తో మీరు బయటకు వెళ్తారు. సో December 25th, see you in theaters. నా ఫ్రెండ్ అనే విషయాన్ని దాటి ఆది ఈజ్ అ వెరీ సిన్సియర్ యాక్టర్. ఆడికి
షూటింగ్కి వెళ్ళి సిన్సియర్గా పని చేసుకుని తిరిగి రావడం తప్ప ఇంకో విషయం తెలియదు. ఐ థింక్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ బీన్ సంబడి ఈజ్ ఆల్వేస్ ఓన్లీ సినిమానే నమ్ముకున్న ఒక యూజువలీ ఒక OPR అనో ఒక స్ట్రాటజీ అనో ఇలాంటివి ఉంటాయి కదా. పెద్ద ఆది సాయి కుమార్కి అలాంటివి ఏమీ తెలియవు. సో ఐ అడ్మైర్ ద ఫ్యాక్ట్ దట్ దాంట్లో ఒక చిన్న అమాయకత్వం ఉంది. ఆ అమాయకత్వంలోనే క్రియేటివిటీని ఎంజాయ్ చేయగలం. సో ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ దట్ విల్ షో ఇన్ శంబాలా అండ్ ఫర్ యూ ఆల్సో. You gave us a new narrative, kada Shambalaki? Yeah. So, and you're a very pretty Telugu girl from Bangalore. All the best. Hope you do well. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు తను pretty అంటే? నేను ఎక్కడ సిగ్గుపడుతున్నాను? సిగ్గు కాదు. Okay. 25th December, Shambhala in theaters. Adi and Archana, A&A, తప్పకుండా చూసేయండి. Yeah. అండ్ థ్యాంక్స్ టు సందీప్ ఫర్ డూయింగ్ దిస్. Yeah. So- So grateful. so and so నేను happy. డబ్బిస్తున్నా ఏంటి? ఇస్తా, గిఫ్ట్ ఇస్తా. ఫ్రీగా ఏంది ఇది నాకు అర్థం లేదు కాదు. లేదు, గిఫ్ట్ ఇస్తా. రేయ్, ఇంకెవరు So you ఏం have మాట to- ఏంట్రా? Okay, gift you have to come నాకు for రోలెక్స్ us. వచ్చుకొని పెడతా అని చెప్పాడు. నేను నా మీద ఇలాంటి పెద్ద ఖర్చులు పెట్టుకోవడానికి చాలా బతికిష్టం. ఓకే, అందుకే ఇలాంటి గిఫ్ట్లు అని ఫ్రెండ్స్ని అడుగుతా. ఆడు నాకు క్లారిటీగా ఏం ప్రామిస్ చేశాడంటే, నువ్వు నాకు ఇంటర్వ్యూ చేస్తే రోలెక్స్ వచ్చుకొని పెడతాను అన్నాడు. మీరే సాక్షి. ఏమీ లేదు, ఏమీ చెప్పలేదు, ఇరిగిస్తున్నాడు. రేయ్, చెప్పావు కదా. ఎక్కడ చెప్పావు? Phone కొని చేస్తాను చెప్పేసి. ఓకే, కొని ఇస్తా. ఓకే, డన్ పెద్ద ఖర్చు కూడా కాదురా, చిన్న ఖర్చే. డన్. అదండి రోలెక్స్ వాచ్ సందీప్కి. సాయంకాలం చూడండి, ఆడు మాట నిలబెట్టేటట్టు మీరే చూసుకోవాలి, లేదా మిమ్మల్ని వచ్చి అడుగుతా. పాపం సాయి సార్ మీద వెళ్ళిపోయింది.